హైదరాబాద్ మల్కాజ్గిరి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లకు ఏపీఎస్ఈబీ రూల్స్ను వర్తింపజేయాలని జాక్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలో భాగంగా సైనిక్పూరి డివిజన్ పరిధిలోని మౌలాలి సబ్స్టేషన్ ఎదుట 250 మందికి పైగా ఆర్టిజన్ కార్మికులు 3వ రోజు సమ్మె కొనసాగించారు. ఆర్టిజన్లకు విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని, పీస్ రేట్ కార్మికులకు కనీస వేతన చట్టం జీవో 11ను అమలు చేయడంతో పాటు 30 రోజుల పని దినాలు కల్పించాలన్నారు జాక్ నేతలు. ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులకు కల్పిస్తున్న వైద్య చికిత్సలను నిలుపుదల చేయడాన్ని ఖండించారు. మరి మేము అనుకున్న మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఈ ఆర్టిజన్ కార్మికుల యొక్క సమస్యను వెంటనే మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే క్లియర్ చేసి ఇస్తానని చెప్పేసి డిపార్ట్మెంట్ లో ఉన్న పోస్టులతోటి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇదే ఇప్పుడు ఈ రోజున్న విద్యుత్ శాఖ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క సార్ కూడా ఆనాడు మా అందరికీ స్పష్టమైన హామీ ఇచ్చి, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులుగా ఉన్న మిమ్మల్ని ఆర్టిజన్లుగా విలీనం చేసిరు కదా, మీకు సరైన రూల్స్ రాలేదు కదా, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ లో ఉన్న అడ్జస్టింగ్ రూల్స్ తోటి మీకు తప్పకుండా న్యాయం చేస్తామని అనేక దఫాలుగా పాదయాత్ర కార్యక్రమంలో కూడా వారు మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మేనిఫెస్టోలో కూడా ఆర్టిజన్ కార్మికులకు 23,000 మంది ఆర్టిజన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ రూల్స్ ఇస్తామని కూడా వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. మరి 2.5 సంవత్సరాలుగా ఈ కార్మికులు మీ యొక్క పిలుపు కోసం మీరు మీ యొక్క న్యాయం